నమస్కారం ఫ్రెండ్స్. నేను నా ఛానల్ ద్వారా ఎవరికి తక్షణమే అవసరం ఉన్నా లేకున్నా నేను కొద్ది ఇంపార్టెంట్ సమాచారం అందిస్తా. ఆ సమాచారానికి ప్రస్తుత తరుణానికి ఏమీ అంత అర్జెన్సీ లేకపోయినా నేను చెప్పే సమాచారం ఒక 3-6 నెలల తర్వాత తప్పక నేను చెప్పిందే జరుగుతుంది. ఇది జ్యోతిష విద్య కాదు, ఈ ఫ్యూచర్ రీడింగ్ టెక్నిక్ ఏం కాదు. ఎప్పుడు ఈ విషయాలు ఆలోచిస్తూ ఉంటే తరచుగా ఎవరికైనా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అందుతుంది? ఎప్పుడు ఈ విషయాలు ఆలోచిస్తూ ఉంటే రాబోయే పరిణామాలు ఎలా మన బ్రెయిన్కి తట్టుతాయి. నేను ఇక్కడ కాదు, ఎక్కడైనా మనం చేస్తున్న పని, మన చుట్టుముట్టు సరౌండింగ్లో అవుతున్న ఘటనలు ప్లస్ సహజ సిద్ధమైన హ్యూమన్ బిహేవియర్, ఇవన్నీ మనము కాన్స్టెంట్గా డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే అందరికీ కలిగించే ఘటనలు మనకు సాధారణంగా తెలిసిపోతూ ఉంటాయి. చాలామందికి నేను ఇంత యాక్యురేట్గా సమాచారాన్ని అడ్వాన్స్గా ఎట్లా అందిస్తున్నా? మనం ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనము మందలా బిహేవ్ చేస్తే, మందతోనే కొనసాగితే మనకు లాభం రావచ్చేమో అరాకొర, కానీ మనము ఒక దాని గురించి జ్ఞానం పొందలేము. ఎప్పుడు మందను విడిచి కొద్దిగా దూరం నుంచో, కొద్దిగా ముందుకెళ్ళో, కొద్దిగా వెనుక నుంచో, కొద్దిగా పక్క నుంచో సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేస్తే మనం ఇంకోటి బర్డ్స్ ఐ వ్యూ అంటారు, అంటే పైనుంచి సో కింద ఏం జరుగుతుంది, జనాలు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు, దీనికి కారణాలేమి? మనము ఎకనామిక్స్కి మారల్ థింగ్స్కి ఏమీ లింక్ లేదనుకుంటాం. మనం గమనించవలసిన ఒక పాయింట్ ఏముందంటే, ఎప్పుడు మనిషి తన పరిధిని దాటి, తన శక్తిని దాటి, తన కల్చర్ని దాటి, తన మారల్ వాల్యూస్ని దాటి ఏ పని చేయాలని చూస్తాడో ఆ పని వెదర్ ఇట్ ఈస్ మనీ రిలేటెడ్ ఆర్ లైఫ్ రిలేటెడ్ ఎప్పుడూ రిస్కీగా ఉంటుంది. నేను ఒక సింపుల్ ఫార్ములా మీకు ఇవాళ చెప్తా. ప్రపంచంలో ఒక వస్తువు అమ్మితే నెలకు ₹1,00,000 వస్తాయి అని ఒక స్కీమ్ ఉంటుంది. ఈ వస్తువు నెల అంతటా రోజుకింత అమ్మితే ₹1,00,000 వస్తాయి. ఇప్పుడు అదే వస్తువు 100 మంది తీసుకొని అమ్మడం మొదలు పెడితే ఒక మనిషికి అదే వస్తువు నెలలో ఒకటి కూడా అమ్ముడుపోదు,
ఇంకోడికి రోజుకు 5 వస్తువులు అమ్ముడుపోతాయి. ఒక మనిషి రోజుకు 10 వస్తువులు అమ్మి ఒక నెలకు ₹1,00,000 సంపాదించుకుంటాడు. కానీ ఒక మనిషికి ఒక్క వస్తువు కూడా అమ్ముడుపోదు. ఆ అమ్ముడుపోని వ్యక్తి ప్రకారము ఈ స్కీమ్ వర్తించదు, ఫ్రాడ్యులెంట్, పనికి మాలిన స్కీమ్. కానీ అదే రోజుకు 10 వస్తువులు అమ్మేవాడికి నిజంగానే ఇది కామధేనువులాగా అనిపిస్తుంది. ఇది ఆ స్కీమ్లో ఉన్న లోటుపాటు కాదు, ఆ స్కీమ్ తప్పు కాదు, ఆ ప్రోడక్ట్ గుణము తప్పు లేదు. కానీ తప్పు ఉన్నది, లోటు ఉన్నది ఆ వ్యక్తిలోను. సో లక్షలాది మంది ఒకే స్కీమ్ని నమ్ముకొని ఉన్నారు, ఒకే విధానాన్ని నమ్ముకొని ఉన్నారు, ఒకే శైలిని నమ్ముకొని ఉన్నారు అంటే దాంట్లో త్వరగానే పతనం మొదలవుతుంది అని అర్థం. నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవడానికి యూజ్ చేసిన ఈజియెస్ట్ ప్రిన్సిపల్ ఇదే. మీరే చూస్తున్నారు 750 పైచిలుకు వీడియోల్లో ఓపికతో చెప్పిన విషయం విడమర్చి వివిధ రకాల్లో చెప్తూ సంవత్సరం 3 నెలలు, సంవత్సరం నాలుగో ఏట నేను చెప్పింది కంప్లీట్లీ జనాలకు అర్థమైంది, ఆన్ గ్రౌండ్ అందరూ ఒప్పుకున్నారు. అదే నేను అందరూ విమర్శిస్తున్నారు అని 2వ 3వ నెలనే నా పంతా మార్చుకొని నా ఛానల్ ముఖ చిత్రం అంతా మార్చేస్తుంటే ఇవాళ నా ఛానల్కు ఉన్న ఆదరణ, నా ఛానల్కు ఉన్న సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. మీరు ఆలోచించండి, మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 750 యావరేజ్ వీడియోస్, యావరేజ్ టైము 40 మినిట్స్ ఉంది. అంటే వందల గంటలు అలసిపోయినా ఈ విషయం చెప్పాలి అనే తాపత్రయంతో, చాలామంది బోర్ కొడుతుంది సార్ మీరు 5 నిమిషాల వీడియో 2 నిమిషాల వీడియో వేయమన్నా పట్టించుకోకుండా 10 మందికి అవసరం అవుతుంది, ఇది పెద్ద వీడియో పెద్ద ఫార్మాట్ రూపంలో ఉంటుంది అని గట్టిగా భావించి నేను ఈ వీడియోలు చేయటం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు ఆ 750 పైచిలుకు వీడియోస్ యొక్క రిజల్ట్ మీ కళ్ళ ముందు అద్భుతంగా ఆవిష్కరించబడుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా అందరూ నన్ను నమ్మటం స్టార్ట్ చేయాల్సిందే. స్టార్ట్ చేయాలి కాదు, చేయాల్సిందే. ఎందుకంటే నాలో ఏం స్పెషల్ గుణాలు ఏం లేవు. The only thing I know is to practically observe things in its own way as they are and derive a result out of that. నా స్పెషాలిటీ ఏమంటే మీ ముందర ఉన్న కుప్పే నా ముందర కూడా ఉంది, మీ ముందర ఉండే న్యూసే నా ముందర కూడా ఉంది. కానీ the way I interpret that words and news is my speciality. నేను ఎప్పుడు చెప్తానో ఆ నెక్స్ట్ డేనే మీ కర్మజాలి అదే అవుతుంది. లక్కీగా నేను చెప్పిన నెక్స్ట్ డేనే 2-3 డేస్లోనే ఎవడో వచ్చి అదే మినిస్టర్ దాని మీదనే మాట్లాడతాడు. అది ఎందుకు జరుగుతుందో నాకు కూడా ఇప్పటివరకు ఐడియా లేదు. నేను వక్ఫ్ బోర్డు భూములపై వక్ఫ్పై జాగ్రత్తగా ఉండండి అని మొన్ననో దానికన్నా ముందు రోజు చెప్పారు. దాని నెక్స్ట్ డే పొద్దున డీకే అరుణ వక్ఫ్ భూములపై అవగాహన సదస్సు అని రైతులకు పెట్టింది. దాని నెక్స్ట్ డేనే
అంటే ఇది నాకు తెలుసని కాదు, అనుకోకుండా జరుగుతున్నాయి ఇవన్నీ. అది కర్మ ఏమంటే నేను చెప్పినట్టు జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారేమో, మా ఇంట్లో నా వీడియో నేను చేస్తా కదా, చేయంగానే మీలాగానే ఎవ్వరూ మా ఇంట్లో ఏకీభవించారు. ఏమండి మీకు అసలు మేము చూసిందే మీరు చూస్తారు, మీకు ఎట్లా ఇవన్నీ తెలుస్తాయి అంట. మీరు జరగకుండా ఇవన్నీ న్యూస్ ఎట్లా రాబడతారు అంటే, నేను ఏం చేస్తానో మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాను. వాళ్ళేమంటే కామ్గా కూర్చొని నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా తీస్తాను, మీలాగానే వాళ్ళు న్యూస్ నమ్మరు. రెండో రోజులో టీవీలో రాగానే వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చి మీరు చెప్పిందే ఇక్కడ వస్తుంది, ఇదేం విచిత్రం. ఇదంతా నేను వందలాది రోజులు నిద్ర లేకుండా గడిపిన రాత్రులకు ఇది రిజల్ట్. ఒక మనిషి ఒక విషయం గురించి తీవ్రంగా దాని మీదే ధ్యాస పెట్టి ఆలోచిస్తూ ఉంటే ఆ విషయం గురించి కొద్దిగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ బ్రెయిన్కి తడుతూ ఉంటుంది. అలాంటి విషయమే నేను గత 1 ఇయర్గా చెప్తున్నా. బ్యాంక్స్ తీవ్రంగా నష్టపోతాయి ఈ రియల్ ఎస్టేట్ ప్రాబ్లం వల్ల. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, బ్యాంక్స్లో లిక్విడిటీ చాలా తీవ్రంగా తయారైంది. మీకు నేను గత 1 ఇయర్గా బ్యాంక్స్లో డబ్బులు ఉంచకండి అని చెప్తున్నా. నేను ప్రాక్టికలీ అది పాలిస్తూ మీకు చెప్తున్నా. నేను బ్యాంకింగ్ సిస్టంపై ఒక డేగా కన్నా వేసి పెట్టుంటాను. నాకెందుకో బ్యాంక్స్లో డబ్బు, బ్యాంక్స్ చేసే వ్యవహారాలు నచ్చవు. బ్యాంక్స్ మీకు హౌసింగ్ లోన్ ఇచ్చి ఎంత శాతం సంపాదిస్తుంది పర్ ఇయర్ అని ఒక వీడియో కూడా వేశాను. మీకు హౌసింగ్ లోన్ ఇవ్వటం వల్ల బ్యాంక్ ప్రతి ఏటా 30% పైచిలుకు ఇంట్రెస్ట్ సంపాదిస్తుంది. చాలా కాంప్లికేటెడ్ ఎకనామిక్స్, చాలా కాంప్లికేటెడ్ మ్యాథ్స్. 30% పైచిలుకు ఇంట్రెస్ట్ సంపాదిస్తుంది మీకు హౌసింగ్ లోన్ ఇచ్చి. మీరేమనుకుంటారంటే యు ఆర్ పేయింగ్ 9%, 8.5%. The amount you are paying in advance, ఆ అడ్వాన్స్ ఉన్న డబ్బు, మీరు పే చేస్తున్న డబ్బు, అది బ్యాంక్స్కి 30% రిటర్న్ దాకా లాంగ్ టర్మ్లో జనరేట్ చేస్తుంది. అందుకోసమే బ్యాంక్స్ మీ వెంట పడి మరీ లోన్స్ ఇస్తాయి. కానీ ప్రస్తుత తరుణంలో ప్రస్తుత ఇన్ఫ్లేషన్ ట్రాజెక్టరీ మీరు చూస్తే ఇంట్రెస్ట్ రేట్ ఇలా పోతుంటే ఇన్ఫ్లేషన్ ఇలా పోతుంది. ఆర్బీఐ గవర్నరు నిర్మలా సీతారామన్ ఇప్పుడు ఆశ్చర్యపోయే నాటకాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుత పెరుగుతున్న ధరల, లైఫ్ స్టైల్, హౌసింగ్, క్లోదింగ్, ఫుడ్, ల్యాండ్ రేట్స్, మీరు ఏదైనా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఆర్ నార్మల్ లైఫ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏమాత్రం సరిపోతలేదు. అందుకోసం ప్రతి ఒక్కరూ తెలుసున్నా తెలియకున్నా బ్యాంక్ నుంచి డబ్బులు తీసి ఏదో రకంగా దాన్ని తిప్పడానికి ట్రై చేస్తున్నారు. దాంట్లో అన్ఫార్చునేట్లీ 70 to 80% మంది మోసపోతున్నారు, ఒక 20-30% లాభపడుతున్నారు. బ్యాంకులో డబ్బులు పెట్టకుండా బల్క్ డబ్బులను కూడా రియల్ ఎస్టేట్లో, మ్యూచువల్ ఫండ్స్లో
వేరియస్ డీమ్యాట్ రిలేటెడ్ గోల్డ్ స్కీమ్స్లో లేదా ప్రాక్టికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్లో, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్లో, అంటే బిజినెస్ ఏ రకంగా నడుస్తుంది అని తెలియకుండానే లక్షాది కోట్లాది రూపాయలు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బిజినెస్లో పోయిన డబ్బు స్కాటర్ అయి బ్యాంకులకు పోకుండా చల్లా చెదురైపోయి లాసు రూపంలో సమాజం అంతటా విస్తరింపబడుతుంది. కానీ విస్తరిస్తున్న డబ్బు మళ్ళీ బ్యాంక్కి చేరటం లేదు. బ్యాంకులో డబ్బు ఉండలేదు అంటే దట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ బ్యాంక్స్. కరెన్సీ స్టెబిలిటీ జనరేట్స్ ఇన్కమ్. Once currency stability is not universal or properly matched with the incoming interest rates, అప్పుడు లిక్విడిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ని జనాలు టెంపరరీ పార్కింగ్ స్పేస్ వితౌట్ చాలాన్, వితౌట్ పార్కింగ్ ఛార్జెస్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అంటే ఎలా తయారైందంటే ఒక కార్ పార్కింగ్ వితౌట్ పెనాల్టీస్, వితౌట్ పార్కింగ్ ఛార్జెస్, ఫ్రీ పార్కింగ్ ఏరియాగా ఒక బ్యాంక్ తయారైంది. డబ్బు టెంపరీగా దాచుకోవడానికి బ్యాంకులు సహాయపడుతున్నాయి. అంటే బ్యాంక్స్ have become a social organization which store money and disperse money when the investor needs. The thing is, the interest rates given by bank does not match the inflation trajectory. అందుకోసం ప్రతి ఒక్కడు బ్యాంక్ ఇతర మ్యూచువల్ ఫండ్స్ తెలియకపోయినా దాంట్లో ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ తెలియకపోయినా ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ అర్థం కాకపోయినా ఇన్వెస్ట్మెంట్. ఆశ ఏమంటే బ్యాంక్ కన్నా 1% ఎక్కువ దొరికినా చాలు అనే ఒక నిరుత్సాహ అంటే నిర్వీర్యమైన పరిస్థితిలో చేరుకున్నారు. ఇది బ్యాంక్స్ కూడా ఏం చేయలేని పరిస్థితి. The banks are ruled by the RBI's governance policies and business rules. They cannot violate RBI violations and continue business. మనం ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్లో మనం అబ్జర్వ్ చేస్తామంటే నేను గత 1 yearగా చెప్తున్నా బ్యాంక్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి. రేపు దివాళా తీసే అంటే స్థితి కూడా చేరుకుంటాయి. మనం టోటల్ సౌత్ ఇండియా లేదా టోటల్ ఇండియాలోనే హైదరాబాద్ ఈజ్ మోస్ట్ డెట్ రిడన్ మార్కెట్ ఇన్ హోల్ ఇండియా బ్యాంక్స్ వైజ్ అండ్ డెట్ వైజ్. ఇప్పుడు బిల్డర్స్ తీసుకున్న డెట్, బిల్డర్స్ తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్, బిల్డర్స్ తీసుకున్న క్యాష్ ఫర్ కన్స్ట్రక్షన్ 12 లక్షల కోట్లకు చేరింది. 12 లక్షల కోట్లు. దాంట్లో 3 లక్షల కోట్లు బ్యాంక్ డైరెక్ట్ రుణాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. 3 లక్షల కోట్లు డైరెక్ట్ కస్టమర్స్కి ఇచ్చిన లోన్స్ ఉన్నాయి. 12 లక్షల కోట్లు బిల్డర్ రిలేటెడ్ రుణాలు ఉన్నాయి. దీంట్లో బ్లాక్ మనీ కాంపోనెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఎంత డేంజరస్ ఉంది చూడండి మార్కెట్. 12 లక్షల కోట్లు ఇన్వెస్ట్ అయిపోయినాయి. అంటే సిమెంట్, స్టీల్, రిజిస్ట్రేషన్, ఇవన్నీ గవర్నమెంట్ ట్యాక్సెస్, జిఎస్టీ అంతా కలిపి 12 లక్షల కోట్ల టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ హైదరాబాద్ మార్కెట్లో భ్రమ వల్ల ఇన్వెస్ట్ చేయబడ్డది. ఈ భ్రమలో పెద్ద పెద్ద బిల్డర్స్, బ్యాంకర్స్, పెద్ద పెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్,
ప్రైవేట్ పార్టీస్, ఫైనాన్స్ పార్టీస్ చాలా మంది క్విక్ మనీ కోసము ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ అని ఒక ట్యాగ్ లైన్ తగిలిచ్చేసి ఇష్టం వచ్చిన ప్రైవేట్ ఫైనాన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి, బ్లాక్ మనీ ఇన్వాల్వ్ అయిపోయి, ఎన్ఆర్ఐ మనీ ఇన్వాల్వ్ అయిపోయి ఇవాళ 12 లక్షల కోట్ల డబ్బు ఇరుక్కపోయింది ఓన్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో. దట్ ఈస్ యువర్ ఇన్వైటింగ్ ట్రబుల్. దాంట్లో 3 లక్షల కోట్లు జనాలు తీసుకున్న డైరెక్ట్ రుణం ఈ ఫ్లాట్ కొనుక్కోవడానికి. అంటే ఏ రకంగా చూసినా బిల్డర్స్ మోసపోయారు, కొనవాళ్ళు మోసపోయారు. ఇప్పుడు కట్టిన బిల్డింగ్లు అలాగే ఉంచి వీళ్లకు పనికిరాదు, గవర్నమెంట్కి ట్యాక్సులు రావు. సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి వస్తుంది అని నేను 1 year బ్యాకే ఊహించి మిమ్మల్ని అందరినీ ఒక తాటిపై తెచ్చి రక్షించే పని నా శాయశక్తులా చేశాను. మీరు రికగ్నైజ్ చేసినా సరే చేయకపోయినా సరే, అంటే ఒక స్టేట్స్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్, ఒక సిటీ యొక్క లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్, దాంట్లో నివసిస్తున్న పాపులేషన్ యొక్క రిస్క్ని అసెస్ చేసి నేను 1 year బ్యాక్ నుంచే మిమ్మల్ని అందరినీ హెచ్చరించాను. నవ్వుతున్నా, మీరందరూ వెటకారంగా మాట్లాడినా, ఎందుకంటే మీకు రాబోయే 1 yearలో ఏమవుతుందో అసలు ఊహలేదు. ఇంకా మీరు లక్షలు కోట్ల ఫ్లాట్లనే తేలుతూ ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ నాకు ఈ విషయం గురించి ముందే గట్టి నమ్మకం ఏర్పడ్డది. దాంతో నా లాభ నష్టాలు చూడకుండా ఎంతో ఓపికతో మీ అందరికీ పూసకొచ్చినట్టు ఈ రియల్ ఎస్టేట్ సీన్ ఇలా ఉంది. ఇప్పుడు మనం బ్యాంక్స్ యొక్క దయనీయ స్థితిని మనం అబ్జర్వ్ చేస్తే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎ గోల్డ్ లోన్. నేను బ్యాంక్స్లో ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. గోల్డ్ అంటే ఒక సెక్యూరిటీ. మీరు సెక్యూరిటీని పెట్టుకొని 10, 12%, 14% గోల్డ్ లోన్పై వడ్డీలు వసూలు చేస్తున్నారంటే దారుణం. 8, 10, 12, 14 ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు. మీకన్నా మార్వాడి సేట్లు నయం, సిచ్యువేషన్ చూసుకొని వ్యవహరిస్తారు. కానీ బ్యాంక్స్ రిజిడ్ రూల్స్ పెట్టుకొని, అంత సెక్యూరిటీ పెట్టుకొని, అంత ఎక్కువ రేటుకు డబ్బులు ఇవ్వడం అన్యాయం, అక్రమం. దానివల్ల ఇప్పుడు గోల్డ్ పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకునే వాళ్ళు కూడా గతి లేదు. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ గోల్డ్ లోన్ అండ్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ యువర్ గోల్డ్, వై డోంట్ ఐ సెల్ మై గోల్డ్, టేక్ ద లిక్విడ్ మనీ, ఇన్వెస్ట్ సమ్వేర్ ఆర్ గెట్ ద అవుట్ రైట్ మనీ వితౌట్ లూజింగ్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు గోల్డ్ అమ్మినా బాగానే రేట్ వస్తుంది, ఇంట్రెస్ట్ కట్టకుండా మన అవసరాలు తీసుకునేది బెటర్. కానీ లోన్ మీద తీసుకుంటే బ్యాంక్స్ మోస్ట్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంత హై ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం మూర్ఖత్వం. ఇప్పుడు నాలాంటోడు మూర్ఖత్వం అని చెప్పిండు అనుకోండి, మేం బ్యాంకులం మాకు తెలియదా అంటారు. అయిపోయి అన్నీ తెలిసిన బ్యాంకులు ఇంత అధోగతి పాలు కావడానికి కారణం వాళ్ళ ఆరోగ్యన్స్, ఆర్బీఐ రూల్స్, వాళ్ళు అప్రోచ్ ఆఫ్ బిజినెస్, దేర్ అప్రోచ్ టువర్డ్స్ రిస్క్. అది ఏది రిస్క్, ఆ రిస్క్ బేస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇక్కడ చూడండి. ఈ బ్యాంక్స్ ఎందుకు నష్టపోతున్నాయి అంటే బ్యాంక్స్ ఒక కన్సార్షియం, అంటే అందరూ కలిసి మాట్లాడుకొని ఇంట్రెస్ట్ రేట్ సెట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది బ్యాంక్స్కే శాపంగా మారింది. అందరూ కలిసి ఇంట్రెస్ట్ రేట్ సెట్ చేసిన ప్రతి ఒక్క బ్యాంక్ది ప్రత్యేకమైన సిచ్యువేషన్ ఉంది, ఎకనామిక్ సిచ్యువేషన్ బ్యాంక్స్ది.
మీరు ఇప్పుడు చూడండి ఏటీఎంలో కూడా చాలా ఏటీఎంస్ పనిచేస్తలేవు. కొన్ని ఏటీఎంస్ క్యాష్ తక్కువ స్టోర్ చేసుకుంటున్నాయి. కొన్ని ఏటీఎంస్లో క్యాష్ డిపాజిట్ మెషిన్లోనే ఏటీఎం మనీ డిస్పర్స్ అవుతుంది. ఇటువంటి చిన్న చిన్నవి అబ్జర్వ్ చేసిన అనుకోండి, బ్యాంకులో లిక్విడిటీ ప్రాబ్లం ఉందని ఇట్టే అర్థమవుతుంది. అంటే ఇది బయట తెలిసే రహస్యాలు. నేను ఇది 1 year బ్యాక్ మీకు చెప్పి. ఇప్పుడు టోటల్ సౌత్ ఇండియాలో లేదా ఇండియాలో హయ్యెస్ట్ డెట్ రిడన్ రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్. నేను ఇది 1 year బ్యాక్ చెప్పిన. బ్యాంక్స్ చాలా సఫర్ అవుతాయి. ఇప్పుడు బ్యాంక్స్ అంటే క్యుములేటివ్ రిస్క్ తీసుకొని దీన్ని లిక్విడేట్ చేసిన అసెట్స్ని వాళ్లకు ఓన్లీ 30% 40% రిటర్న్స్ వస్తుంది. అంటే ₹1,00,00,000 మీరు ఒక ఫ్లాట్కు లోన్ ఇస్తే ఇప్పుడు అమ్మితే అది 45 లక్షలు 50 లక్షలు ఆక్షన్లో పోతుంది. అంటే అవుట్ రైట్ 50% వాషౌట్, రైట్ ఆఫ్ అంటారు దీన్ని. అంటే ఇచ్చిన డబ్బు సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగే వరకు 50% మీ దగ్గరకు వచ్చి ఆ అప్పు మొత్తం మటమాయం అయిపోతుంది. ఈ సిచ్యువేషన్ వస్తుందని నేను 1 year బ్యాకే చెప్పాను. అందుకోసం అందరికీ బ్యాంకులో డబ్బు ఉంచకండి. ఇప్పుడు చూడండి లిక్విడిటీ ఎంత ఘోరంగా తయారైంది. ఒక 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల కన్నా ఎక్కువ లిక్విడిటీ లేదు బ్యాంక్స్ దగ్గర. దేశం ఇంత పెద్ద దేశం, బ్యాంక్స్ లిక్విడిటీ అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు ఏటీఎంల నుంచి డబ్బులు సరిగ్గా వెళ్తలేవు, అక్కడక్కడ వెళ్తున్నాయి. నేను ఒకటి మీకు క్లియర్లీ హెచ్చరించబోతున్నాను. కోవిడ్ కన్నా దారుణమైన పరిస్థితులు రాబోయే 3 ఏళ్లలో ఇలాగే కొనసాగితే రాబోతున్నాయి. ప్రతి ఒక్క మనిషి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్, ఆల్టర్నేట్ బిజినెస్ తీసుకుంటే కానీ మన నెక్స్ట్ 3-4 ఇయర్స్లో సర్వైవ్ కాలేదు. మూర్ఖంగా భూమిలో ఇన్వెస్ట్మెంట్స్, ఫ్లాట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అవసరం వచ్చినప్పుడు అవి నెగటివ్ రిటర్న్స్ ఇస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడి ఒక 30-20% నష్టపోయి అమ్ముకొని ఇబ్బంది పడాల్సి వస్తుంది అని మీకు డైరెక్ట్గా హెచ్చరిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. అంతా ఆషామాషి కాదు. ఎన్ని సెక్యూరిటీస్ ఉన్నా, ఎంత మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉన్నా, అది కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ కాకపోతే నెగటివ్ రిటర్న్స్ రాక తప్పదు. దయచేసి ఎవరు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించకండి. బికాస్ బ్యాంక్స్ మీకు ఫైనాన్స్ ఇచ్చే పొజిషన్లో లేరు, మీరు తిరిగి బ్యాంక్స్కి ఇచ్చే ఫైనాన్షియల్ పొజిషన్లో ఉండరు. కాబట్టి అందరూ ఈ బ్యాంక్లో వచ్చిన లిక్విడిటీ ప్రాబ్లం కానివ్వండి, రియల్ ఎస్టేట్లో వచ్చిన ఈ లిక్విడిటీ క్రైసిస్ కానివ్వండి, 2 చోట్ల లిక్విడిటీ క్రైసిస్. రియల్ ఎస్టేట్ cannot convert their debt-ridden assets into liquid cash. The problem with banks is they cannot liquidate the seized properties and convert and get back their money. Both banks and builders are in crisis. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పెద్ద పోర్టు బిల్డర్ కూడా వాళ్ళ 1,50,000 కోట్ల అప్పులో ఉన్నాడు. చాలా హ్యాపీగా కట్టాడు బిల్డింగ్స్. కొంతమంది పుష్పాల లాంటి బిల్డర్స్ పుష్పం లాంటి బిల్డింగ్లు కట్టారు. కొంతమంది హ్యాపీగా బిల్డింగ్లు కట్టుకుంటారు. కొంతమంది ప్రెస్టీజియస్గా బిల్డింగ్లు కట్టారు. కొంతమంది కలర్ వాటర్ వచ్చే చోట బిల్డింగ్లు కట్టారు. అంటే వీళ్ళంతా పోర్టు బిల్డర్లు. ఒక్కొక్క బిల్డర్ నెత్తిన 1,00,000, 1,50,000, 60,000 కోట్ల అప్పులు మిగిలినాయి. ఓన్లీ ఇది ఇంట్రెస్ట్ రేట్ ఉన్న క్యాపిటల్ కాదు, లిక్విడ్ క్యాపిటల్. అంటే వాళ్ళు ఎక్స్పాండ్ చేయలేరు,
కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయలేరు, చేసినా దానికి వచ్చిన లోన్స్ తీర్చలేరు. దయచేసి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా తీవ్రమైన అప్పుల్లో ఉన్నాయి. మీకు తెలియదు, మీకు అర్థం కాదు. కనుక మంచి మార్గంలో చెప్పే మాటలు మీరు బ్లైండ్గా ఫాలో కండి. దాని రిజల్ట్ మీకు త్వరలోనే ఒక నెల 2-3 నెలల్లో తెలిసిపోతుంది. మీరు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకండి. అర్థమయ్యే టాపిక్ ఏమంటే బ్యాంక్ స్థితి బాగాలేదు, బిల్డర్స్ ఘోరమైన అప్పులలో ఉన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం అవుతూనే ఉంది, ప్రతి నెల ప్రతిరోజు. సోషల్ మీడియాని బ్లైండ్గా ఫాలో అయిపోయి కొంప మునిగిపోతుంది అన్నట్టు కొనబోకండి. మీకు నా ఛానల్ నచ్చితే అది ఫైనాన్షియల్గా గట్టిగా ఉండాలని నా ప్రయత్నంలో మీరు కూడా ఒక చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ఫైనాన్షియలీ హెల్ప్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.